మరి ఈ గత 2 రోజులు విలువైనటువంటి సంగతులు, మరి ముఖ్య వర్తమానికులు, దైవజనులు, ఆత్మీయులు పి సునీల్ కుమార్ అన్నగారి ద్వారా మనమందరము నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ సంగతులు బైబిల్ గ్రంథం నుండి మనము ధ్యానించడానికి సిద్ధపడదాం ప్రియులారా. దేవుడు అనేకమైనటువంటి మాటల చేత, అనేకమైనటువంటి సంగతుల చేత తన పిల్లలు తనకు దగ్గరవ్వాలని ఆశపడటం అన్నది మనము చూడొచ్చు. ఎంతటి ప్రేమామయుడంటే దేవుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరూ తప్పిపోకూడదని, ప్రతి ఒక్కరూ నా దగ్గరికి మరలా తిరిగి రావాలని ఆలోచన చేసేటటువంటి వాడు దేవుడు. కానీ సమాజంలో ఉన్నటువంటి నేడున్నటువంటి మనిషి జాతి, మానవులు, దేవుడి చేత కలిగించబడినటువంటి నరులు ఆయనకు కాకుండా పోతున్నారన్నటువంటి ఆవేదన తండ్రిలో ఉంది ప్రియులారా. గత 2 రోజులుగా మనం వింటూ వస్తున్నాం, పాపం అన్నది ఎంత భయంకరమైనదో, దాని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో, దానికి ఎంత దూరంగా ఉండాలో, దాని బారిన పడకుండా మరి మనము ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే మనము దేవునికి దగ్గర అవుతామో అన్నది మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు, కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియులారా. నిజంగా పాపము గురించి మనం ఆలోచన చేస్తే, పాపపు బంధకములో చిక్కుకొనటం లేదా పాపములో పడటం, పాపమునకు చిక్కటం సులువు ప్రియులారా. సులువు అంటే పాపములో ఒక మనిషి పడటం అంటే చాలా సులువుగా పడతాడు పాపములో. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము బైబిల్ని తెరిచి చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి సంగతి చదవండి. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అన్న మాట రాయబడింది. పాపము సులువుగా చిక్కులు పెడుతుంది. అంటే పాపములో ఒక వ్యక్తి పడటం పెద్ద కష్టమేమీ కాదు. అలా పాపములో పడ్డాడండి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సులువుగా చిక్కుల పెడుతుంది, సులువుగా పాపంలో పడిపోతాం. కానీ అదే పాపపు బంధకము నుండి విడిపించబడటం అన్నది చాలా కష్టం. జాగ్రత్తగా వెళ్తాం, ఆలోచన చేద్దాం. పాపములో పడటం సులువు, పాపములో నుండి బయటపడటం చాలా కష్టం, చాలా కష్టం. ఒక లోతైన బావి ఉందనుకోండి, ఆ బావిలో ఒక వ్యక్తి పడటం ఎంత సెకండ్లలో పడిపోతారండి. పొరపాటుగానో కాలు జారో అక్కడ పడినాడు అనుకోండి, ఆ యొక్క బావిలో గుంతలో పడ్డాడు అనుకోండి, పడటం సులువు, సెకండ్లలో వెళ్ళిపోతాడు. అదే అతను ఆ యొక్క బావిలో నుండి, ఆ గుంతలో నుండి బయటపడటం, బయటికి అతన్ని తీసుకొని రావటం. అప్పుడప్పుడు చిన్న పిల్లలు బోరు బావిలు వాటిల్లో పడుతూ ఉంటారు. చాలా హోల్ చిన్నగా ఉంటుంది, ఆ పిల్లలు పట్టేంత ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు ఈజీగా అందులో పడిపోతారు. ఆ పడ్డప్పుడు ఆ పడినటువంటి క్షణం చూస్తే క్షణాలలో జరిగిపోయి ఉంటుంది, 100 అడుగుల లోపలికి వెళ్ళిపోతారు. అదే పిల్లాడిని బయటకు తీయాలంటే, అదే పిల్లాడిని అక్కడ నుండి ఆ బోరుబావిలో 100 అడుగుల లోపల నుండి బయటికి వెలికి తీయాలి అని అంటే, బయట పడేయాలంటే, విముక్తి లభించాలి అని అంటే ఎంత కష్టం, ఎంతమంది పని చేయాలనుకుంటున్నారు.
దాని చుట్టూ తవ్వాలి, అతన్ని అబ్బాయి దగ్గరికి వెళ్ళటానికి సమాంతరంగా ఒక గొయ్యిని తీయాలి, అది లేకపోతే ఈయన మెకానిజంను ఉపయోగించాలి. ఎంత ప్రయాసం అనుకుంటున్నారు. పాపము కూడా అలాంటిదే. పాపంలో పడ్డం సులువు, పాపము నుండి బయటపడటం చాలా కష్టం. మరి ఎవరు బయటపడేస్తారు? ఈరోజు సమాజానికి అర్థం కావడం లేదు, మనిషి జాతికి అర్థం కావటం లేదు. పాపము బారిన పడ్డ తర్వాత పాపము బారి నుండి బయటపడటానికి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నా కూడా ఆ ప్రయత్నము సఫలీకృతం కావటం లేదు. ఎందుకంటే ఎవరైతే పాపము నుండి విముక్తి చేస్తారో వారి దగ్గరికి రావాలి. అప్పుడప్పుడు మనము ఒక రోగము బారిన పడ్డప్పుడు, ఏదైనా తీరని బాధ, తీరని వ్యధ, రోగము ఏదైనా వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధి నుండి ఎవరు బాగుపరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని బయటపడాలనుకోం. దీనికి స్పెషలిస్ట్ ఎవరున్నారు? ఈ యొక్క వ్యాధి నుండి, ఈ యొక్క రోగము నుండి అతన్ని బయటపడేసేటటువంటి వాళ్ళు, అంటే బాగుపరిచేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వెతుకులాడుకుంటామండి, అడుగుతాం, విచారణ చేస్తాం. ఎవరు స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, దీనికి ప్రత్యేకంగా కోర్సు చేసినటువంటి ఆయన ఎవరున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా బాగుపడాలనుకుంటాం, ఆ వ్యాధి నుండి విముక్తి పొందాలనుకుంటాం. ఈరోజు సమాజం కూడా ఆలోచన చేయాలి ప్రియులారా. పాపపు బంధకాలలో చిక్కుకున్నారు, పాపములో పడ్డారు, దాని కోరలకు బలయ్యారు, కానీ అక్కడి నుండి బయట పడలేక గింజుకుంటున్నారు. పాపపు వలలో చిక్కించుకున్నాడు. ఎవరో తెలుసండి? సాతాను. ఈరోజు సాతాను చేసినటువంటి పన్నాగం, సాతాను పడిన పన్నాగం ఏంటంటే మనిషిని దేవునికి దూరం చేయాలి, దేవుడికి మనిషి దక్కకూడదు, తన కుమారుడు తన కుమార్తె దేవుడికి దక్కకూడదు, వారికి దూరం చెయ్యాలి అని అన్నది ఆలోచన. పిల్లలు దేవునికి దగ్గరైతే, దేవుడి దగ్గరకు వస్తే ఆ పాపం నుండి విముక్తి పొందుతాడని దేవునికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రకరకాలుగా పాపములో పడవేయటానికి అది ప్రయత్నం చేస్తుంది. అందుకే సాతాను గురించి రాయబడి ఉంది ప్రియులరా, వాడు ఏ విధంగా పాపములో పడేస్తాడో, ఆ పాపములో నుండి బయట పడకుండా ఏ విధంగా ఉరులు ఒగ్గుతాడో రాయబడినటువంటి మాట చూస్తే బైబిల్ గ్రంథంలో, హబక్కూకు గ్రంథంలో రాయబడినటువంటి మాట చూడండి. 1వ అధ్యాయము 14వ వచనము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుదాం ప్రియులారా. ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు అనగా సాతాను ఏం చేస్తున్నాడట? గాలము వేసి మానవులను అందరిని, ఎవరిని విడిచిపెట్టడం లేదండి. దేవుడేమో అందరూ రక్షించబడాలి, అందరూ నాకు కావాలి, అందరూ విడిపించబడాలని దేవుడు కోరుతూ ఉంటే, సాతాను ప్లానింగ్ ఎలా ఉంది? అందరినీ గుచ్చాలి, అందరూ నా వలలో ఇరుక్కోవాలి. చదువుదాం. అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎక్కడ దొరుకుతావా? ఎందులో ఏ విషయములో నువ్వు పడిపోతావా? ఏ విషయములో ఉంటే నువ్వు పాప బంధకాలలో చిక్కుకుంటావు అని వాడు ఏం చేస్తున్నట్టు ఉరులు ఒగ్గుతున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడటండి. అంటే ఈరోజు సాతాను ఎలాగా పని చేస్తున్నాడో చెప్పటానికి దేవుడు ఉదాహరించినటువంటి రీతి చూస్తే, వల ఒడ్డాడటండి, ఉరులొగ్గాడటండి, ఆ వలలో అందరిని చిక్కించుకున్నాడట, గాలము వేశాడట, గుచ్చాడట, ప్రతి ఒక్కరిని లాక్కున్నాడు. అంటే పాపపు బంధకాల్లో ఈరోజు మనుష్య జాతి ఉంది. చిక్కుపడ్డాం, వలలో ఇరుక్కుపోయాం. మరి విడిపించేవారెవరు? విముక్తి ఇచ్చేవారెవరు? ఈరోజు విముక్తి ఇచ్చేవారి కోసం ప్రజలు వెతకటం లేదు. ఎవరి దగ్గర అయితే విముక్తి లభిస్తుంది అక్కడ వెళ్దామని అనుకోవటం లేదు. ఇక్కడే బాగుందిలే,
ఇక్కడే బాగుందిలే, ఈ వలలోనే బాగుందిలే, ఈ బంధకాలలోనే బాగుందిలే అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ తాత్కాలికమైనటువంటి ఆనందాలను వాడు చూపి శాశ్వతంగా ఆనందానికి దూరం చేయబోతున్నాడు. ప్రియులారా గమనించాలి. తాత్కాలిక ఆనందాలని ముందు పెడుతున్నాడు. సులువుగా చిక్కుల పెట్టు పాపం అని చూసాం. అంటే నువ్వు చేస్తున్నటువంటి పాపము చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావము చాలా పెద్దది. పాపం అన్నది చాలా ప్రమాదకరమైనది, నిన్ను నన్ను దేవునికి దూరం చేసేది. అంతకంటే ఇక వేరే విషయంగా చెప్పడానికి వీలు లేదు ప్రియులారా. పాపం అన్నది దేవునికే మనకు దూరం చేసే, దేవునినే మనకు దూరం చేసేది, పరలోకం వెళ్లకుండా మనల్ని అడ్డుకునేది పాపం. మరి అది ఆ పాపము బారిన పడ్డాము, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడ్డాము. విడిపించేటటువంటి వారు ఎవరు విడిపిస్తారు? బంధకాల నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఎవరు బంధకాల నుండి విముక్తి ఇస్తారు అని మనం చూస్తే, ఎవరైతే పాపము చెయ్యకుండా బ్రతుకుతారో వాళ్ళే విడిపించగలరు. ఎవరైతే పాపానికి దూరంగా ఉన్నారో, పాపం అంటే తన జీవితంలో అవకాశం ఇవ్వకుండా ఉన్నారో వారికే సాధ్యం. ప్రియులారా ఆలోచన చేయండి. ఎవరు పాపం ఎరుగని జీవితం జీవించింది, పాపమును అసలు అంటకుండా తన జీవితంలో ఆయన చూపించినటువంటి రీతిని మనం చూస్తే, ఆయన ఒకటే మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎవరు విడిపించగలరు? పాపము లేని వాడే విడిపించగలడు, పాపము చెయ్యని వాడే విడిపించగలడు, పాపమునకు తన దగ్గర చోటు లేదు అని అన్నవాడే విడిపించగలడు. ఎవరున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుదాము. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్న మాట రాయబడి ఉంది చూడండి. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అంటున్నాడు. అని అంటే ఎవరయ్యా నాలో పాపం ఉందని చూపించేవారు? నేను పాపం ఎరుగని జీవితం జీవిస్తున్నాను. పాపము లేని వారే, పాపము లేకుండా బ్రతుకుతున్న క్రీస్తే మనల్ని విడిపించగలడు పాపము నుండి. జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఆయన అన్నాడండి, నేను ఎందుకు వచ్చానో తెలుసా ఈ లోకానికి? యేసుప్రభులు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని మనం చూస్తే, ఇదిగో ఎవరికి వైద్యం అవసరం, వైద్యం ఎవరికి అవసరం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే రోగమున బారి పడ్డారో వారికి వైద్యం అవసరం. అందుకే ఆయన అన్నాడండి, చూడండి మత్తయి సువార్తలో ఆయన అన్నటువంటి మాట 9వ అధ్యాయము 12వ వచనము. మరలా ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట పిల్లరా, ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. ఎందుకోసం వచ్చారటండి యేసుప్రభుల వారు? పాపుల కోసం వచ్చాడు. ప్రజలను పాపముల నుండి విముక్తి చేయటానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టుక విషయంలో కూడా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు గురించినటువంటి సందర్భాలను మనం చూస్తే, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించడానికి, ఇదిగో ఉరలు వగ్గి వలలు వేసి వాడు చిక్కించుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వలలో నుండి మనల్ని బయటపడవేయడానికి వచ్చాడు. ప్రియులరా, వాడి గాలానికి మనం చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటే ఎక్కడ మరణిస్తామో, ఎక్కడ పాతాళానికి వెళ్ళిపోతామో అని చెప్పి ఆయన మన మీద ప్రేమ చూపించి ఆయన ఈ లోకానికి వచ్చి విడిపించటానికి వచ్చాడు. ఆ వలలో చిక్కుకున్నటువంటి నిన్ను నన్ను విముక్తిని చేయడానికి వచ్చాడు. కానీ ఈరోజు లోకం విముక్తి ఎవరు చేస్తారో వారి దగ్గరికి రావటం లేదు ప్రియులరా. విమోచన ఎవరి దగ్గర లభిస్తుందో వారి దగ్గర రావటం లేదు. అందుకే పాపము నుండి నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సకల జనులకు సిద్ధపరచిన రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర దొరుకుతుంది. గమనించాలి. ఆయన పాపం ఎరుగని వాడు. ఏంటి ఆయనలో స్పెషల్ అంటే, అవును ఆయన స్పెషలిస్ట్. ఎలాంటి స్పెషలిస్ట్ అంటే, పాపమే లేనటువంటి వాడు, పాపమే చెయ్యనటువంటి వాడు, పాపమునకు ఆయన దగ్గర చోటు లేదు. నీలో ఉన్న పాపాన్ని కడగటానికి సమర్థుడు. ఎవరండి వైద్యం సరిగా అంటే మనలో ఉన్న రోగాన్ని పోగొట్టగలిగిన వారు అని అంటే, ఇదిగో మంచి MBBS డాక్టర్గా, MDగా విదేశాల్లో చదువుకొని చక్కగా మంచి విద్యను అభ్యసించి ట్రైనింగ్ చేసినటువంటి వాడే ఏం చేయగలరు? ఆ డాక్టర్ గారే మనల్ని
విముక్తి పొందించగలడు. అంటే ఆ రోగం బారి నుండి మనల్ని తగ్గించగలడు. చక్కటి ఆపరేషన్ చేసి మనల్ని కాపాడగలడు. ఎవరి దగ్గరికంటే వారి దగ్గరికి పోతే మరి ఇబ్బంది పెట్టేస్తారు. మనకి లేనిపోయిన రోగాలు కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈరోజు కూడా రోగులకు వైద్యుడు అక్కరా అని అన్నాడు. ఆ రోగుల కోసం, ఆ రోగులు ఎవరో కాదు, పాపముల బారిన పడ్డటువంటి ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభుల వారి పిల్లరా. 2000 సంవత్సరాల క్రితం మీకోసం నా కోసం ఆయన వచ్చాడు, మన పాపముల నుండి మనల్ని విముక్తి పొందింప చేయటానికి. ఎలాంటి విముక్తినిచ్చాడో తెలుసా? ఎలాగా విముక్తి చెందింపజేశాడో తెలుసా ప్రియులారా? ప్రాణం పెట్టేంతగా, రక్తము కారునంతగా, తన శరీరము దున్నబడునంతగా ఆయన విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మిమ్మల్ని నన్ను పాపము నుండి విముక్తి పొందింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి యాగము ఎంత గొప్పదో తెలుసండి. ప్రాణం పెట్టేంతగా ఆయన ప్రేమను ఈరోజు ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? పాపపు బంధకాల్లో చిక్కుకున్నటువంటి మనిషిని విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు అనంటే, ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు అనంటే, ప్రాణం పెట్టి చూపించాడండి. ప్రాణం పెట్టడానికి వెనకాడడం కాదు, ప్రాణం పెట్టి చూపించాడు. సిలువలో వేలాడుతూ రక్తము కార్చుకుంటూ, ఇదిగో నీ కోసమే చచ్చిపోతున్నాను అని చెప్పాడు. పిల్లరా, నీ కోసమే బలవుతున్నాను, నిన్ను పాపపు బంధకాల నుండి విడిపించడానికే బలవుతున్నాను అని అన్నాడు. ఈరోజు ఎంతమంది ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నారు ప్రియులారా? ఇంకను పాపములోనే ఉన్నట్లయితే ఎంత ప్రమాదకరం. ఇంకను పాపములోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఇంకను ఆ సాతాను వగ్గినటువంటి ఆ ఉరిలో, ఆ వలలో చిక్కుకొని ఉన్నట్లయితే ఎంత ప్రమాదం. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఎవరైనా చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఉరి వగ్గేది, లేదా వల వేసేది, లేదంటే గాలం వేసేది ఎందుకండి తీసుకొని పోయి పెంచుకునేదానిక? ఏం చేస్తారమ్మా? ఖండించటానికి, దానిని నాశనము చేయడానికి, చంపేయడానికి. అంటే ఊరిలో వలలో ఉన్నాను కదా, బాగున్నానులే అని అనుకుంటే ప్రమాదం. నిన్ను దేవుని నుండి దూరం చేశాడు అని అంటే ఈ లోకం ఎలా కనబడుతుందంటే రంగుల వలయంగా కనబడుతుంది. చాలా బాగుంది అని అనిపిస్తుంది. మన స్థితిగతులను మనం ఆలోచన చేసుకుంటే దేవుణ్ణి గుర్తు చెయ్యని రీతిగా ఈ లోకపు పోకడ ఉంది ప్రియులరా. అసలు దేవుడు అంటేనే అసలు అవసరం లేదు, దేవుని భయము భక్తి అవసరము లేదు అని అన్నంతగా ఈ లోకము మాయ చేస్తుంది. సాతాను మాయ చేస్తాడు. ఈ లోకపు బారిన పడినటువంటి వాళ్ళు రాకుండా, అనగా దేవుని దగ్గరకు మరలా తిరిగి రాకుండా వాడు చేయటానికి, అలాగే మరణములోనికి, అలాగే పాతాళములోనికి నడిపించటానికి వాడు వేసినటువంటి పన్నాగము ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు వాడి గురించి చెబుతున్నప్పుడంతా ప్రజలలో వాడు లేవనెత్తుతున్నటువంటిది ఏంటో తెలుసండి? సాతాను గురించి చెబుతున్నప్పుడంతా, ఇదిగో సాతాను మిమ్మల్ని వల వేశాడు, ఉరి ఒగ్గాడు, మీ నాశనాన్ని కోరుకుంటున్నాడు, వాడి వలలో మీరు ఉన్నారు అని చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం చేశాడో తెలుసండి? రివర్స్ అటాక్ చేయబడింది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవు. ఈ మాటలు ఎందుకంటున్నారో తెలుసండి? ఎందుకంటున్నారంటే ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దామండి. 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అంటే సత్యము చెబుతున్నందుకు, అపవాది గురించి బయట పెడుతున్నందుకు. అపవాది ఎవడో కాదు, వాడు ఆది నుండి నరహంతకుడు. అందరినీ దేవుడికి కాకుండా చేస్తూ వస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను గుచ్చాడు, లాగాడు. ఏం చేస్తాడు? వాడి దగ్గర ఉంచుకొని పెంచుకుంటాడు అనుకుంటున్నారా? లేదంటే వాడు తనతో పాటుగా పరలోకానికి ఏమైనా తీసుకెళ్తాడా? లేకపోతే నీకు మేలు చేస్తాడా? లేదు, నిన్ను నాశనం చేయడానికి వాడు తన దగ్గర పెట్టుకున్నాడు అన్న సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటే
ఏమంటున్నారు తెలుసండి యూదులు అక్కడ ఉన్నవారు, నువ్వు దయ్యము పట్టిన వాడవు. 52వ వచనం కూడా చూడండి ఏమంటున్నారు. అందుకు యూదులు మరలా, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. జనులు కూడా అండి, జనులతో కూడా వాడు అనిపిస్తున్నటువంటి మాటలంటే ఎంత మాటలు అనిపిస్తున్నాడంటే ప్రియులరా, చూడండి 7వ అధ్యాయము 20వ వచనము ప్రియులరా, 7వ అధ్యాయం 20వ వచనము. అందుకు జన సమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నేను చంపదూచుచున్నాడని అడుగుగా అన్నటువంటి మాట అన్నాడు. ఏం చెప్పాడు? 19వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొన్నారు. మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చినా కూడా మీరు ఏం చేస్తున్నారు? వాటేటిని మీరు పట్టించుకోవటం లేదు. సాతాను మాయలో పడ్డారు. వాడికి కట్టడ లేదు, వాడికి ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేకుండా తిరగచ్చు, కట్టడ లేకుండా తిరగచ్చు. ఏ యొక్క మనకి ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ వాడు ఏర్పరచలేదు. నీ ఇష్టం అని అంటున్నాడు. అందుకు వాడికి నచ్చింది. కానీ దేవుడు ఒక ధర్మశాస్త్రము, ఒక ఆజ్ఞలు, ఒక కట్టడలు, ఒక నీతి, న్యాయ విధి ఇలాంటివి ఏర్పరిచాడు కాబట్టి మనకు నచ్చటం లేదు. వాడి దగ్గర బాగుంది. ఏ ఆజ్ఞను పాటించిన అవసరం లేదు, ఏ యొక్క నీతిగా బ్రతకాల్సిన అవసరం లేదు, న్యాయము తప్పి బ్రతకచ్చు, కట్టడ లేదు, విధులు లేవు, ఏమీ లేవు. అందుకే అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. నరహత్య చేస్తారట, దొంగిలితారట, అబద్ధ సాక్ష్యం పలుకుతారట, ప్రతి వ్యభిచార కార్యక్రమాలు చేస్తారట. ఇవన్నీ చేయటం వాళ్లకు ప్రతి దినము వాడుకయింది అని దేవుడు రాయించాడు. అలవాటైపోయింది, అలవాటుగా చేసుకున్నారు పాపాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు పాప బంధకాల నుండి విడిపించటానికి వస్తే, ఆ పాపమునకు దాసులుగా బ్రతుకుతున్న మిమ్మల్ని నన్ను విడిపించడానికి, దాని బారి నుండి బయటపడేయడానికి, సత్యమునకు మీరు దాసులుగా ఉండటం కోసం ఆయన వచ్చి ప్రయత్నం చేస్తుంటే తిరుగుబాటు చేస్తున్నారని ఏమంటున్నారు? దయ్యం పట్టిన వాడు అని అంటున్నాడు. ఏమంటే ఎవరు దయ్యం పట్టిన వాళ్ళు అంటే, దయ్యము బారిలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే రివర్స్లో దొంగ దొంగ ఏమంటారండి, దొంగ దొంగ అని అన్నట్టు ఉంది. ఆల్రెడీ వాడి యొక్క ఉరిలో ఉండి, ఆల్రెడీ వారి యొక్క వలలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడే తెలుసండి. నీవు దయ్యము పట్టిన వాడు, నువ్వు మమ్మల్ని విడిపించడానికి వచ్చావా అని అంటున్నాడు. అంటే తన దగ్గరకి కళ్ళ ముందుకొచ్చిన రక్షణను, విమోచనను తృణీకరించారు పిల్లలు. పైపెచ్చు ఆయనను సిలువకు అప్పగించారు. అంటే విముక్తి పొందింప చేయటానికి వచ్చిన ఆయనను పట్టుకొని చంప చూశారు పిల్లలు. నిజంగా చంపడానికి ప్రయత్నం చేయలేదా? వాళ్ళు అన్నారు కదా, మిమ్మల్ని నిన్నెవరు చంపుతారు అని అన్నట్టు అన్నారు. నిజంగా చంపడానికి ప్రయత్నం చేయలేదా? చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పాపమును తీసివేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని గొర్రె పిల్లను వధించటానికి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని అన్నట్టుగా చూశారు పిల్లలు. అంటే రక్షణను నిర్లక్ష్యం చేశారు. తమ కళ్ళ ముందుకొచ్చినటువంటి వెలుగును వారు గుర్తించలేదు, గుడ్డి వాళ్ళు అయిపోయారు పిల్లలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పాపము నుండి మనము పడగలము. జ్ఞాపకం పెట్టుకుందాం. నేను పాపం చేస్తున్నాను, నేను పాపములో ఉన్నాను, నా పాపము నుండి నన్ను విముక్తి చెందింపజేసేవాడు ఎవరు అని మీరు ఆలోచన చేస్తే ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయనే పాపం ఎరుగని మహనీయుడు. పాపమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాడు. పరిశుద్ధుడంటే ఎలా ఉండాలో కళ్ళకు కట్టినట్లుగా మనము ఆయన జీవితాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని స్వరూపంగా, దేవుని యొక్క ఛాయగా ఆయన మన మధ్య నివసించాడు ప్రియులారా. ఆయనను ఫాలో అవ్వాలి. అందుకే అనేకులు ఆయనను చూసి, ఆయన వైపు చూసి పాప బంధకాల నుండి విముక్తి పొందారు ప్రియులారా, విముక్తి పొందారు. క్రీస్తును మీ జీవితాల్లోనికి ఆహ్వానిస్తే పాప బంధకాల నుండి మీకు విముక్తి వస్తుంది, లేకపోతే రాదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు విడిపించారు. విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి? మరలా వాడు ఊరుకుంటాడా? మరలా వాడు ప్రయత్నం చేస్తాడు, గాలం వేస్తాడు. మరలా వాడు ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు, వల వేస్తాడు, ఉరులొగ్గుతాడు. అంటే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నావు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నావు, మారు మనస్సు పొందావు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారో ఆయన గుర్తించావు, గుర్తించి ఆయన నమ్ముకున్నావు, పాపము నుండి విముక్తి లభించింది నీకు. అయితే వాడు ఊరుకుంటాడా? నువ్వు దేవునిలో ఉన్నావులే,
చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని పాటలు పాడుతూ దేవుని వాక్యం చదువుకుంటూ ఉన్నావు లేని వాడు ఊరుకుంటాడండి? సాతాను ఊరుకుంటాడు. మరలా ఏం చేస్తాడు? వాడి పని మరలా నిన్ను గుచ్చి లాగడమే, వాడి పని మరలా నీకు ఉరులు ఒగ్గడమే, వాడి పని మరలా నీకు వల వేసి మరలా నిన్ను లాగి దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేయడమే. ఈరోజు ఎంతమంది లేరు ప్రియులారా, ఎప్పుడో బాప్తిసం తీసుకుని ఉంటారు, ఎప్పుడు చూడండి కనపడరు, దేవాలయంలో కనపడరు, దేవుని సభలలో కనపడరు. దేవుని వాక్యం అంటే వారికి అసహ్యంగా అనిపించే విధంగా వారు మారిపోయారు. వారి జీవితం అలా విధంగా మారిపోయింది. ఎందుకంటే వాడు మరలా ప్రయత్నం చేశాడు, మరలా ఊరిలో పడ్డారు. మరి ఆ ఊరిలో పడకుండా ఆ వాడి బారి నుండి మనం తప్పించుకోవాలి అని అంటే మనమేం చేయాలి? చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనల గ్రంథము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్న మాట రాయబడింది. చూడండి, పాపము చేయకుండానట్లు అంటే పాపములో మరలా పడకుండానట్లు మనం ఏం చేయాలి? మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఇదే ఒక పెద్ద సీక్రెట్ చెబుతున్నాడండి దేవుడు. ఎప్పుడు వాక్యానికి అంటు కట్టబడి ఉంటే, వాక్యము మన చుట్టూ ఆవరించుకొని ఉంటే, వాక్యము మన హృదయములో ఉంటే, వాడు వేసే గాలమేం కాదు, వాడు ఉరులు ఒగ్గినా ఏం చేయలేడు, వాడి వలలో మనము చిక్కుబడకుండా ఉండగలం. దేవుడు చెప్పిన సీక్రెట్, వాక్యము నీ హృదయములో ఉంటే పాపములో నువ్వు పడకుండా ఉంటావు. అంటే వాక్యాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసండి దేవుడు? ఒక షీల్డ్గా చూపిస్తున్నాడు, అంటే ఒక రక్షణ వలయంగా చూపిస్తున్నాడు. పిల్ల సాతాను బారిన పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నేను సాతాను బంధకాలలో చిక్కుకోకుండా, పాపపు బంధకాలలో చిక్కుకోకుండా ఉండాలంటే, మరలా పడిపోయే అవకాశం ఉంది, పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఏం చేయాలి? నీ హృదయములో, నా హృదయములో నిత్యము వాక్యము వర్ధిల్లాలి, వాక్యం ఉండాలి. వాక్యము పాపాన్ని దరిచేరనివ్వదు. ప్రియులారా, యోహాను పత్రికలో కూడా ఉంది, దేవుని వలన పుట్టిన వాడు వారు కాబట్టి పాపము చెయ్యడు, చెయ్య జాలడు అని అన్నాడండి. అంటే నీలో దేవుడు పుట్టాలి, నీలో వాక్యము ఉండాలి, ఆ వాక్యము నీలో నివసించాలి, ఆ వాక్యము నీలోనికి పాపాన్ని దరి చేరనివ్వకుండా. అందుకే మనం పిల్లలకి టీకాలు వేస్తాం. పిల్లల ఎందుకు ఆ టీకాలు? ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఎందుకు? ఒక రక్షణ వలయంగా ఉంచుతుంది. అందుకే దేవుడు కూడా ఎప్పటి నుంచి ఈ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు చెప్పాడు తెలుసు. ఎప్పటి నుంచి ఈ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు చెప్పాడు అని అంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాటలు చూస్తే ప్రియులారా, నిజంగా అవును. సాతాను బారిన పడకుండా, పాపపు బంధకాలలో చిక్కుబడకుండా, వాడు వేసేటటువంటి గాలానికి గుచ్చబడకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పిన మరొక సీక్రెట్. చిన్న పిల్లలను ఏమని చెప్పాడు? 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఇదిగో ఈ మాటలు హృదయములోను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఏంటిది? ఏం చెప్తున్నాడు? ఇదిగో దేవుని వాక్యం అన్నది ఇంట కూర్చుండినప్పుడు, లేచినప్పుడు నీ కుమారులకు అభ్యసింప చేయాలి. ఇదిగో పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ప్రతి నిత్యము వాక్యము కాపుదల, వాక్యపు భద్రత ఉండాలి. అప్పుడే సాతాను దరి చేరలేడు ప్రియులారా. అందుకని చూడండి, కన్నుల నడుమ ఉంచబడాలి, ద్వారబంధముల మీద, ద్వారముల మీద ఉంచాలి అని రాయబడింది అని అంటే, ఎందుకంటే వాక్యానికి మనం ఇచ్చేటటువంటి ప్రయారిటీ పాపము నుండి మనల్ని దూరం చేస్తుంది ప్రియులారా. పాపము దరి చేరనివ్వకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఇగో పాపము దరి చేరకుండా, పాప బంధకముల నుండి, పాపం అనేటటువంటి బంధకములలో మరలా చిక్కుబడకుండా మొదట ఆయన విడిపించాడు. క్రీస్తు రక్తము ద్వారా మనం విడిపించబడ్డాం, విమోచన పొందింపబడ్డాం. మరలా చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఆయన విడిచి వెళ్ళాడు వాక్యాన్ని.
అందుకే శిష్యులకు వెళ్తూ ఏమన్నాడు తెలుసండి, నేను ఇదిగో నీవిచ్చిన వాక్యమును నీవిచ్చిన మాటలను దేవా నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏంటది? షీల్డ్ అంటే రక్షణ వలయాన్ని ఇచ్చి వెళుతున్నాడు. పిల్ల సాతాను మిమ్మల్ని ముట్టకుండా ఇదిగో ఇది తీసుకోండి. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడింది కదండి, 6వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో, ఇదిగో మీరు వాడి దుష్టుని అగ్ని బాణముల నుండి దూరము కావాలి అని అంటే ఏం చేయాలో రాయబడి ఉన్నటువంటి ఆ మాటను మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము వచ్చాము, ముగించుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములనన్నింటికి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడనోరు తెరిచినప్పుడు అని అన్నటువంటి మాట రాయబడింది ప్రియులరా. ఇక రాయబడి ఉంది, ఆ పైనంతా చెప్పబడి ఉంది ఏ విధంగా దుష్టుని అగ్ని బాణములను మనము తట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు అని అన్నాడు. నీవు విశ్వాసిగా ఉండాలి. ఆ విశ్వాసము నీలోకి ఎలా వస్తుంది, నీలో ఎలాగ స్థిరంగా ఉంటుంది? విశ్వాసం ఎలా కలుగుతుందమ్మా? క్రీస్తును గూర్చిన మాట ద్వారా. అంటే ఇక్కడ కూడా విశ్వాసం అనే డాలు అనగానే క్రీస్తును గూర్చిన మాట నిత్యము మన మదిలో మెదులుతూ ఉండాలి, జ్ఞాపకము రావాలి. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రతి చర్యలోనూ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే పాపము బారిన పడం. వాడు బాణాలు వేస్తాడు, బాణాలు వేసినా కూడా నీ దగ్గర డాలు ఉంది. డాలు అనగానే అడ్డం పెట్టుకునేదానికి ఉపయోగించాలి. రక్షణ కవచం, హెల్మెట్. దేవుడు మనకు హెల్మెట్గా దయచేశాడు. విశ్వాసం అనే డాలు పట్టుకునండి. ఇక్కడ పౌలు గారు అంటున్నారండి, ఇదిగో ఆ యొక్క వాక్యము నిమిత్తం, ఆ సువార్త నిమిత్తం నేను సంఖ్యలలో ఉన్నాను, బంధింపబడి ఉన్నాను. అంటే ఒకటే మనం ఆలోచన చేయాలి, పాప బంధకాలలో ఉండటం దాని నుండి బయటపడటం కంటే, అంటే దాని బారిన పడటానికి కంటే మనం ఏం చేయాలి తెలుసండి, అవసరమైతే సంఖ్యలలోనికి వెళ్ళటానికైనా మనము వెనకాడకూడదు. పౌలు మహనీయుడు చేసింది అదే ప్రియులారా. ఆయన చేసింది ఏంటో తెలుసండి, సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము అవసరమైతే సంఖ్యలు వేయించుకొని ఆయన చెరసాలలో ఉన్నాడు, కానీ పాపము బంధకాలలో ఆయన చిక్కుకోలేదు. ఈరోజు మీరు నేను కూడా పాపమును దరిచేరనివ్వకుండా, పాపము చేయకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? అవసరమైతే సంఖ్యలు వేయించుకోవాలి, కానీ పాపము జోలికి మాత్రము పోకూడదు ప్రియులారా. కాబట్టి క్రీస్తుతో బంధము అనుబంధము పెంచుకుంటే పాపం అనేటటువంటి బంధకము ఉండదు ప్రియులారా. ఆలోచన చేయండి. క్రీస్తుతో నిత్యము సంబంధం కలిగి ఉండటం, నిత్యము అనుబంధం కలిగి ఉండటం, వాక్యముతో నిత్యము అనుసంధానించబడి ఉండటం, నాటబడి ఉండటం. ఆ నీటి కాలువలను ఎవరను నాటబడినటువంటి వాడు నిత్యము ఏం చేస్తాడట? ఫలిస్తాడు. అంటే వాక్యపు ప్రవాహము మనలో ఉండాలి. నిత్యము మన హృదయములో నిత్యము వాక్యపు ప్రవాహం మనం ఉంచుకున్నట్లయితే ఇదిగో పాపము దరి చేరనివ్వడు. దేవుడు మనల్ని కాపాడటానికి ఒకటి మనకి ఇచ్చాడు ప్రియులారా, వాక్యము. ఈరోజు ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క చినసింగనపల్లిలో, ఈ ప్రాంతంలో దేవుని వాక్యపు సంగతులు చెప్పటానికి ఏర్పాటు చేశారు యవనస్తులు ప్రియులారా. వారి యొక్క తృష్ణ, వారి యొక్క ఆసక్తి ఎంత గొప్పది అని అంటే, మేము నేర్చుకున్నాం, మేము విన్నాం, పాపము బారిన పడకుండా పాపము బంధకాల నుండి విడిపించాడు క్రీస్తు మమ్మల్ని వాక్యము ద్వారా. ఆ వాక్యాన్ని ఇదిగో మా ప్రాంతపు వాసులకు వివరించాలి, చెప్పాలి. వారిని కూడా మరి ఇదిగో విముక్తుల్ని చేయాలి, వారు కూడా రక్షణ వలయములోనికి వెళ్ళేటట్టుగా చేయాలి అని అన్న తృష్ణ ఈరోజు ఈ పిల్లల్లో కనబడుతుంది, యవనస్తుల్లో కనబడుతుందండి ప్రియులారా. ఒకరు దేవుని మాటలు విశ్వసించి వారి హృదయంలో పెట్టుకుని ఇదిగో కొంతమందిగా ఏర్పడి ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేశారు అని అంటే, స్థానిక సంఘములో ఉన్న సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘంలో నేర్పిస్తున్నటువంటి వాక్యాలు ఇవన్నీ కారకులై ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆ వాక్యములో మనము నిత్యము ఉంటే మనకేం కాదు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి ఒక మాట చూసుకుని మనము ముగించుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనము ముగించుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని అన్నటువంటి మాట రాయబడింది. చూడండి 22వ వచనములో, పాపము నుండి విమోచింపబడ్డాం, దేవునికి దాసులమయ్యాము. యేసుక్రీస్తు ప్రభువారు పాపం నుండి మనల్ని విమోచించారు. ఇప్పుడు మనం దేవునికి దాసులం అవ్వాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యము, నీతి, న్యాయము, విధులు, కట్టడలు ఇవన్నీ మనల్ని చుట్టూ ఆవరించుకునేటట్టుగా చేయాలండి. అప్పుడే అపవాది వేసే అగ్ని బాణాలు మనకు తగలకుండా, అంటే మరలా పాపం బంధకాలలో చిక్కుకోకుండా. కొంతమంది ఏమయ్యారో తెలుసండి, చివరి సమయములో మరలా వాడి వలలో చిక్కుకొని పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. అందుకే అంతము వరకు సహించాలి, అంతము వరకు ఓర్చుకోవాలి. అలాంటి గుణము మనలో కలిగి ఉన్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులను రక్షించుటకు, పాపము నుండి విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా ఆ పాపములో పడకుండా దేవుడు మన కోసం వాక్యాన్ని ఇచ్చాడు. 26 పుస్తకాలు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మన ముందు పెట్టాడు, మన చేతుల్లో పెట్టాడు. ఈరోజు ఈ వాక్యము విరివిగా అందరికీ వినిపించబడుతుంది. ఎందు నిమిత్తం అంటే ఇది ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. కాబట్టి నా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినది ఏదైనా ఉంది అని అంటే అది ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచి వెళ్ళింది, శిష్యులకు ఇచ్చి వెళ్ళినది వాక్యం. అదే వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలని దేవుడు అంటున్నాడు. నీకు ఆ వాక్యము హృదయంలో ఉంచుకుంటే ఎవరు ఏమీ నిన్ను చేయలేరు. సాతాను బారిన పడకుండా మనం ఉండాలి అని అంటే ఆ వాక్యానికి దాసులమై మనం ఉందాం, నీతికి దాసులమై ఉందాం, దేవునికి దాసులమై ఉందాం. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం అని చెబుతున్నాడు. అదే వాక్యము వలన దేవునికి దాసులుగా ఉంటే దాని అంతము ఏమన్నాడు? నిత్య జీవం అన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. మంచి సంగతులు, మరిన్ని సంగతులు అన్నగారి ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ మాటలు ఇంతవరకు మేము విన్నామయ్యా. పాపం వలన వచ్చు జీతము మరణమని మీరు మాకు హెచ్చరించారు తండ్రి. ఈ లోకము పాపము నుండి విముక్తి ఎవరు చేస్తారు అన్నది వెతుకులాడక తండ్రి, చెబుతున్నటువంటి వారి మాట వినక పెడచెవిన పట్టి ఆయనను ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేస్తున్నారు తండ్రి. అయ్యా, మీరు పంపినటువంటి మహనీయుడు, పాపమెరుగని జీవితం జీవించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని పాపము నుండి విముక్తి చెందింప చేయడానికి లోకానికి వచ్చాడని తండ్రి మేము తెలుసుకున్నాం నాయన. మేము తెలుసుకుని అనేకులకు ఈ వాక్యాలను ప్రకటించి తండ్రి, అనేకులకు నాయన ఈ వాక్యాన్ని నాయన పంచి నాయన తండ్రి, అయా దేవునికి దాసులవుటకు నాయన వాక్యమునకు లోబడినట్లుగా తండ్రి మేము చేయనట్టుగా కృప చూపండి తండ్రి. ఆ వాక్యమునకు మేము లోబడితే, ఆ వాక్యమునకు నాయన తండ్రి మేము దాసులమైతే, ఆ వాక్యము మా హృదయములో ఉంచుకుంటే మేము పాపము చెయ్యమని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. మరలా మేము పాపములో పడకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నారు తండ్రి. ఆ విశ్వాసము మీ మాటలు వినటము ద్వారానే వస్తాయని సెలవిచ్చారు నాయన తండ్రి. మీ మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి నాయన తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మా జీవితంలో నాయన తండ్రి చేసినటువంటి మేలును, అనేకమైనటువంటి ఈ మేలులను జ్ఞాపకం పెట్టుకుని నాయన తండ్రి పరిశుద్ధత కలిగి జీవించటమే తండ్రి మా ముందున్నటువంటి కర్తవ్యంగా మేము భావించుటకు కృప చూపండి నాయన తండ్రి. మీరు కోరుకున్న జీవితం నాయన పాపము లేని పరిశుద్ధత కలిగినటువంటి జీవితం మీరు కోరుకున్నారు తండ్రి మా నుండి. తండ్రి మీరు మా నుండి ఏ ఒక్క డబ్బును ఆశించలేదు, ఆస్తులను ఆశించలేదు, కానీ కేవలము మీరున్నట్టు ఉండమన్నారు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పారు తండ్రి. పరిశుద్ధత కలిగి జీవిస్తూ దాని అంతము నిత్య జీవం అని చెప్పినటువంటి రీతిగా అయ్యా పాపము లేని జీవితము, పరిశుద్ధత కలిగిన జీవితము జీవిస్తూ మీరున్న లోకానికి మేమందరము నాయన రాగలుగుటకు కృప చూపమని ఈ చిన్న సింగనపల్లి గ్రామములో నాయన తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలలో నాయన తండ్రి యూత్ ఎంత కష్టపడి చేశారు. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, సంఘ కాపరి గారి ఆధ్వర్యంలో, సిఎస్ఐ సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సభలు నాయన తండ్రి అనేకులకు మీ వాక్యాన్ని పంచాలన్నటువంటి తృష్ణతో, ఆసక్తిని వారిలో నింపారు నాయన తండ్రి. అయ్యా గత 2 రోజులుగా ఈ రోజు వరకు నాయన తండ్రి వారు కష్టించి పని చేస్తున్నారు తండ్రి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. అనేకులు నాయన తండ్రి పాప బంధకాల నుండి విముక్తి పొంది నాయన తండ్రి
నిత్య జీవమునకు వారసులకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకను ఎవరైతే నాయన తండ్రి మాకు ఈ పాపం వద్దు, ఈ పాపపు బంధకాలలో మేము ఉండము, మేము విడిపించబడతాము, యేసుక్రీస్తుని సురక్షకుడిగా అంగీకరిస్తాము అని ఎంతమంది అయితే వారి హృదయములో నాయన తండ్రి నిశ్చయత తీసుకున్నారో నాయన తండ్రి, స్థానిక సంఘ ఆధ్వర్యంలో వారు బాప్తిస్టుని తీసుకొనగలుగుటకు నాయన తండ్రి, రక్షణ పొందుటకు నాయన తండ్రి ప్రభు మారు మనస్సులోనికి వచ్చుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి. ఈ యొక్క మాటలు వ్యర్థముగా పోకుండా నాయన తండ్రి మీరే నాయన తండ్రి ఫలాన్ని తీసుకుని రమ్మని, మరిన్ని అనేకమైన సంగతులు నాయన తండ్రి అన్నగారి ద్వారా మాకు వినిపించుకొని, మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థనని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మేము కలుగుతాం.